brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. బయటి కంటే సొంత వాళ్లతోనే గొడవలు ఎప్పుడు ప్రమాదమే. ఎందుకో తెలియదు గాని రష్మిక మందనకు ఈ ఒక్క విషయంలో తిప్పలు తప్పట్లేదు. ఎప్పుడు సొంత వాళ్లతోనే ఈమెకు వివాదాలు చెలరేగుతూ ఉంటాయి. తాజాగా మరోసారి కన్నడిగులు ఈ భామపై కత్తిగట్టారు. ఇంతకీ నేషనల్ క్రష్ చేసిన తప్పేంటి? ఆమెపై ఎందుకంత కోపంగా ఉన్నారు వాళ్ళు? ఇండియా అంతా రష్మిక మందన్న ఇమేజ్ అద్భుతం. ఆమె అడుగు పెడితే సినిమా హిట్ అవుతుందనే నమ్మకం. కానీ సొంత ఇండస్ట్రీ కన్నడలో మాత్రం ఆమె పేరు వింటే కోపం. ఆమె కనిపిస్తే తిట్ల పురాణం. అదేంటో గాని రచ్చ గెలిచి ఇంట ఓడిపోతోంది ఈ బ్యూటీ. తెలియకుండానే కన్నడిగులకు శత్రువుగా మారిపోతోంది. తాజాగా మరోసారి ఈమెపై వివాదం చెలరేగింది. కన్నడ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుని తర్వాత పూర్తిగా ఆ ఇండస్ట్రీని వదిలేసిందని రష్మికపై ముందు నుంచి కన్నడిగులకు కోపం. అంతేకాదు ఆ మధ్యోసారి తాను హైదరాబాద్ అమ్మాయినని చెప్పడం కూడా వాళ్లలో ఆమెపై ఇంకాస్త కోపాన్ని పెంచేశాయి. ఇక కర్ణాటకలో జరిగిన ఓ ఫిలిం ఫెస్టివల్కు ఆహ్వానిస్తే రాకపోవడంతో రాజకీయ నాయకులు సైతం రష్మికపై మండిపడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమ కొడవ కమ్యూనిటీ నుంచి ఇండస్ట్రీకొచ్చింది తాను మాత్రమే అన్నారు రష్మిక. ఈ కామెంట్స్ పై కౌంటర్ ఇస్తూ, నీకంటే ముందు కొడవ కమ్యూనిటీ నుంచి వచ్చిన ప్రేమ స్టార్ అయ్యారని, నిధి సుబ్బయ్య, శ్వేతా చెంగప్ప లాంటి వాళ్లు గుర్తింపు తెచ్చుకున్నారని, నువ్వొక్కటే గొప్ప కాదంటున్నారు కమ్యూనిటీ పెద్దలు. ఏదేమైనా రష్మిక ఇప్పుడేం మాట్లాడినా సొంత వాళ్లకు కోపం వచ్చేస్తుంది.